మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకుంటాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడిలో ఏ ఒక్క మనతో మాట్లాడుతున్నాడంటే అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ వాక్యంలో మనము దేవుడు ఇచ్చే వాగ్దానంగా కూడా మనము అనుకోవచ్చు. దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే దాన్ని మనము అడగచ్చు. ఆయన ఏం చెప్పాడంటే ఏదైనా నా దగ్గర అడగండి నేను మీకు ఇస్తాను. మనకి ఏది అడగాలని దేవుడు కోరుకుంటున్నాడంటే తన నామమునకు మహిమ తెచ్చే విధంగా మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడుతున్నాడో వాటిని అడగాలి. మనకి ఏది అవసరంగా ఉన్నదో వాటిని దేవుడి సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అలాగా దేవుని సన్నిధిలో అడిగిన ఒక వ్యక్తి చరిత్రను మనం చూద్దాం. దేవుని సన్నిధిలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే అబ్రహామును 75 ఏళ్ల ప్రాయంలో ఆయన దర్శించాడు. ఎప్పుడు దర్శిస్తాడంటే ఎందుకు దర్శించాడంటే అతనికి పిల్లలు లేరు. ఆ కొరత అతన్ని వేధిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నువ్వు కానీ నా వైపు తిరిగితే నీకు పిల్లలు లేరనే కొరత తీర్చేసి ఎంతో మందికి బిడ్డలు ఇచ్చే తండ్రిగా నేను చేస్తానని ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మి దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన ఎప్పుడు బిడ్డలను అనుగ్రహిస్తాడంటే 75 సంవత్సరాలు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు 25 సంవత్సరాలు ఆగి 100వ ఏట ఆ వాగ్దానాన్ని ఆయన తీరుస్తాడు. అంటే మనం ఎటువంటి వాళ్ళగా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడు అడిగిన వెంటనే కొన్ని వాటిని ఇస్తాడు. అదేవిధంగా కొన్ని వాటి కోసం మనము వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం దేనికోసం అయితే నిరీక్షిస్తున్నామో అది పొందుకునేంత వరకు దేవుడి సన్నిధిలో మనము అడుగుతూనే ఉండాలి. కొన్నిసార్లు మనము దేనికోసం అయితే నిరీక్షిస్తామో అది జరగకపోవచ్చు. అంటే పరిస్థితులు దానికి తగ్గట్లుగా మనం అనుకునేది మనం అనుకుంటాం. ఆ దేవుడు చేసే విధానంగా దానికి తగ్గట్లుగా మనం అనుకుంటాం. కొన్ని ఉదాహరణలు పెట్టుకున్నాం, దేవుడు దీని ద్వారా చేస్తాడు. అది జరగకపోయేసరికి మనకుండే ఆధారం కోల్పోయినప్పుడు మనం దేనికోసం అయితే నిరీక్షిస్తామో అది జరగలేమో అనే అవిశ్వాసం అనేది దేవుడు మనలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మన దేవుడు ఎటువంటి వాడంటే లేని వాటిని ఉన్నట్టుగా ఏ ఆధారం లేకపోయినా వేరే ఆధారాన్ని అయినా ఆయన సృష్టించి మనం దేనికోసం అయితే ఆశిస్తున్నామో మనం దేనికోసం అయితే దేవుని సన్నిధిలో అడుగుతున్నామో ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఏ వయసు అప్పుడు అనిపించండి 75 ఆ వయసులో పిల్లలు కనే వయసు అతనిది కాదు. అయినా కూడా దేవుడు నమ్మాడు. ఏంటంటే లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, చచ్చిపోయిన వారిని తిరిగి బ్రతికించగలడని దేవుని మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టి అదేవిధంగా తన భార్య కూడా తన భర్తని నమ్మింది. అంటే దేవుడు చెప్పిన మాట తన భర్త చెప్పినప్పుడు తన భర్తని నమ్మి ఇద్దరు దేవుని సన్నిధిలో ప్రార్థనలో అడిగారు, మీరు ఎప్పుడు నాకు ఇస్తారని అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్సాకును ఇచ్చాడు. దేవుడిని అలా అడుగుతూ ఉండడం ద్వారా వాళ్ళ యొక్క వంశం ఎంత గొప్పగా తీర్చిబడిందంటే చాలా జనాంగము ఆయన్ని చూశాడు. ఆయన ఏమాత్రము దేవుని మీద ఆధారపడకుండా అతను కానీ వెనకడుగు వేస్తుంటే దేవుడు వాగ్దానం అనేది అతని జీవితంలో నెరవేరలేదు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు మన నిరీక్షణకు ఆధారపోతుంది. అయినా కూడా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఏదో ఒక ఆధారాన్ని ఆయన చూపిస్తాడని విశ్వాసంతో పోయినప్పుడు మనము ఖచ్చితంగా ఏదైతే అడుగుతామో దాన్ని ఖచ్చితంగా మనము పొందుకోగలం. దేవుడు ఇంకా మనకి ఏమేమి అడగాలని దేవుడు తన మాటల ద్వారా నేర్పిస్తున్నాడంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దుగా ఉన్నాయల్లా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయడు. ఇక్కడ దేవుడు ఏం అడగాలని ఆయన కోరుకుంటున్నాడంటే జ్ఞానము అనేది అడగాలి. ఎందుకు దేవుడి జ్ఞానం అడగాలంటే మనిషికి జ్ఞానము అనేది ఉంటుంది. అయినా మన దేవుడిని ఎందుకు జ్ఞానం అడగాలంటే దేవుడి ఇచ్చే జ్ఞానం అనేది గొప్పది. అది మానవుని జ్ఞానం కన్నా విలువైనది. మనిషి తాను చేయలేని దాన్ని కూడా దేవుడి ఇచ్చే జ్ఞానంతో దేవుడి ఇచ్చిన ఆలోచనతో దాన్ని చేయగలడు. ఒక ఉదాహరణకు మనం చూసుకుంటాం. ఒక డాక్టర్ కాడికి చనిపోయే వ్యక్తిని తీసుకొని వస్తే ఒక డాక్టర్ ఏం చెప్తాడంటే తనకుండే జ్ఞానంతో ఒక 3 రోజులు ఈ వ్యక్తి బతకచ్చని తనకుండే శక్తితో తనకుండే జ్ఞానంతో ట్రీట్మెంట్ చేసి వాళ్ళ బంధువులకి అతను చెప్తాడు. అతను కానీ ఒక విశ్వాస దేవుడి మీద కానీ ఆధారపడితే
3 రోజుల్లో చనిపోయే వ్యక్తి కొన్ని సంవత్సరాలు కానీ బతికినప్పుడు ఆ డాక్టర్ ఏమనుకుంటాడంటే నా జ్ఞానం ముందు దేవుని జ్ఞానం ఎంతో గొప్పది, నా జ్ఞానంతో నేను ఈ వ్యక్తిని బ్రతికించలేకపోయాను, కానీ దేవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి, దేవుడు తన శక్తిని ఉపయోగించి ఈ వ్యక్తిని బ్రతికించాడంటే దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తన జ్ఞానాన్ని అంటే దేవుని జ్ఞానాన్ని అడిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైన ఈ జనములకు న్యాయం తీర్చుగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి ఈ జనులకు న్యాయం తీర్చినట్లు ఈ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఇక్కడ ఒక వ్యక్తి ఏమడుగుతున్నాడు అంటే జ్ఞానాన్ని అడుగుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సొలొమోను రాజు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవునికి ఇష్టమైన భక్తుడు. ఆయన పేరు ఏంటంటే దావీదు రాజు. దావీదు రాజు చనిపోయినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి తన ప్రజల మీద రాజుగా నియమిస్తాడు. ఆయన పేరే సొలొమోను. ఆ సొలొమోను ఏంటంటే చిన్న వయసులోనే రాజుగా నియమింపబడతాడు. 7వ వచనం చూస్తే 7వ వచనం ఆఖరి భాగం. అయితే నేను బాలుడను, కార్యములు జరుగుటకు నాకు బుద్ధి చాలు. అంటే ఈ సొలొమోను అనే వ్యక్తి ఎటువంటి వాడంటే బాలుడు, ఒక యవనప్రాయం ఉండే వ్యక్తి. అతన్ని దేవుడు రాజుగా నియమిస్తాడు. అంటే ప్రజల మీద రాజు అంటే వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి, వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి న్యాయం తీర్చాలి, వాళ్ళకు ఉన్న మంచి చెడ్డలు ఎన్ని చూసుకోవాలంటే సరిపడ అనుభవము అంత జ్ఞానం కూడా ఈ సొలొమోనుకి లేదు. కాబట్టి ఈ సొలొమోను దాని గురించి చింతిస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు రాత్రి కలలో కనిపించి నీకేం కావాలి అంటే, నేను నా చనిపోయాడు కదా, ఇప్పుడు నువ్వేం కావాలని అడిగినప్పుడు సొలొమోను ఏమడతాడంటే నాకు జ్ఞానం కావాలి, ఇప్పుడుండే ప్రజల్ని నీవు ఇచ్చిన ఈ బిడ్డని చూసుకోవాలంటే నాకు జ్ఞానం చాలు, కాబట్టి జ్ఞానాన్ని ఇమ్మని ఆయన అడుగుతాడు. దేవుడు జ్ఞానంతో పాటు ఆయనకి ఏమేమి ఇస్తాడంటే 11వ వచనంలో దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయుడైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. సార్, దేవుడు జ్ఞానంతో పాటు ఏమేమి ఇచ్చాడట? ఆయన అడగకపోయినా ఆయనకు కావాల్సిన ఐశ్వర్యము, శత్రువుల మీద కావాల్సిన విజయము, ఘనతను ఇవన్నీ ఇచ్చాడు. దేవుడు ఇచ్చే జ్ఞానము అతనికి ఏ విధంగా ఉపయోగపడిందంటే ఈ కింద భాగంలోనే ఒక కథ ఉంది. ఏంటంటే 2 స్త్రీలు ఆయన దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరు ఒక రోజు ఒక బాబు కంటది. వాళ్ళ పాటు చెప్పుకుంటారు రాజుకాడు వచ్చి. ఒక స్త్రీ 2 స్త్రీలు వస్తారు. వాళ్ళలో ఒక స్త్రీ వచ్చి రాజుకాడు ఏం చెప్పుకుంటుంది అంటే, నేనైతే ఒక రోజు బిడ్డను కన్నాను, 3 రోజులు ఆగి నేను నా పక్కన ఉండే స్త్రీ బిడ్డను కనింది. మేము ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. అలా 2 రోజులు ఉండేసరికి దినాన్ని ఏమైందంటే ఈ యొక్క స్త్రీ నిద్రపోతా తన బిడ్డ మీద పడింది. ఆ బిడ్డ చనిపోయింది. అది ఏం చేసిందంటే రాత్రి చనిపోయిన ఆ బిడ్డను నేను నిద్రపోతున్న సమయంలో మార్చేసింది. నేను ఉదయం లేచి గమనించేసరికి అది పాలించడానికి పోయినప్పుడు నా బిడ్డకి చనిపోయినసరికి నేను ఫస్ట్ గమనించలేకపోయాను అది ఎవరో బిడ్డని. తర్వాత తీరా గమనించేస్తే చనిపోయింది నా బిడ్డ కాదని గమనించానని రాజుగాడు చెప్పుకుంటాను. చనిపోయింది నా బిడ్డ కాదు, ఎవరైతే ఉందో వేరే మహిళ బిడ్డ అని. ఆ ఆడ ఏం చెప్పద్దంటే ఇది చనిపోయింది ఆమెదే, ఇది నాది బతుకుండేదని ఇద్దరు రాజుకాడ వాదించుకుంటా ఉంటారు. అంటే మొండిగా వేరే మహిళ వాదిస్తా ఉంటుంది. అప్పుడు సొలొమోను ఏం చేస్తాడంటే ఈ ఉండే ఆ బిడ్డను సగానికి కోసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేయనని చెప్తాడు. అప్పుడు ఏం చెప్తుందంటే నిజమైన తల్లి నాకేం ఉంటుంది కానీ ఈ బిడ్డను బతికనిచ్చేసి ఆమెకే ఇచ్చామని చెప్తాడు. ఇంకో మహిళ ఏం చెప్పద్దంటే సగానికి కోసి ఎవరికి వాళ్ళకి ఇచ్చింది. అప్పుడు ఏం చెప్తాడంటే నిజమైన తల్లి ప్రేమ బతికించడానికి చూస్తుంది కాబట్టి ఏమే నిజమైన తల్లి ఎవరైతే నిజమైన తల్లో దానికి ఆ బిడ్డని ఇస్తాడు. ఈ విధంగా దేవుని జ్ఞానంతో నింపబడినప్పుడు మానవుడి జ్ఞానాన్ని కన్నా గొప్ప కార్యాలను ఊరు కందని గొప్ప కార్యాలను ఆశ్చర్య కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తాడు. 3వ అధ్యాయం 22వ వచనం.
అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించుటయందు రాజు దైవజ్ఞానం పొందిన వాడని గ్రహించి అతనికి భయపడి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అక్కడే ప్రజలు ఆయన భయపడ్డారు. దేవుని నామానికి మహిమ తీసుకోవచ్చు. కాబట్టి మనం కూడా దేవుని జ్ఞానంతో ప్రతి విషయంలో నింపబడినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలను చేస్తాడు. రెండవదిగా మనం దేనిని అడగాలంటే దేవుని విషయాలంటే దేవుని ఎడగానికి కావాల్సిన ఆసక్తి మనలో ఉండాలని, ఆ యొక్క తపన అటువంటి మనసు మనలో ఉండాలని దేవుని అడగాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మన ఆసక్తి దేని మీద ఉండాలంటే దేవుని రాజ్యాన్ని వెతికే దాని మీద దేవుని అంటే మనం వెతకూడదు. అంటే మన మనస్సు దేని మీద అంటే మన ఆసక్తి దేని మీద ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క నీతి మీద. మనిషి యొక్క మనస్సు దేని మీద ఎక్కువగా నిలుపుతున్నాడంటే తమకుండే సమస్యల మీద, తమకుండే రుణ బాధల మీద, తాము ఎలాగ భవిష్యత్తులో ఏ విపత్తును ఎలా ఎదుర్కోవాలి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే మనస్సు దేవుని విషయాల మీద కాకుండా ఎక్కువగా మనిషి తనకుండే సమస్యల మీద ఉంచుతున్నాడు. అలా ఉంచడం ద్వారా కొన్నిసార్లు వాళ్ళు విజయం సాధించవచ్చు, కొన్నిసార్లు ఏమి ఫలితం లేక నిరాశకు గురై ఎక్కువగా చింతిస్తుంటాడు. పైన ఉండే వచనాలంతా దేవుడు ఏం చెప్తాడంటే మీకుంటే వాటిని బట్టి ఎక్కువగా ఆలోచించుకోకండి. ఆలోచించాలి కానీ దేవుని విషయాల మీద మన మనస్సు ఎక్కువగా ఉంచినప్పుడు వాటిని ఎంత ఆలోచించాలో అంతే మనము మన అవసరాల గురించి మనము ఆలోచించాలి. అలా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే మనం దేనికి గురవుతాం అంటే చింతకి. అంటే మన అనుకున్నది నెరవేరకపోవడం ద్వారా మన జీవితంలో చింత అనేది వస్తుంది. ఆరోగ్య సమస్యలు, టెన్షన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాగన్నీ మనం ఎక్కువగా వేటి గురించి ఆలోచిస్తామో దాని ద్వారా మనకి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి. అలా కాకుండా దేవుడు మన యొక్క ఆసక్తి దేని మీద ఉండాలని ఆయన కోరుకున్నాడంటే దేవుని వాక్యాన్ని చదివే దాని మీద ఎక్కువ సమయం గడపాలని, ఆ చదివిన వాక్యాన్ని మన జీవితంలో ఎంతో మనము అనుసరిస్తున్నాము అనే దాని మీద మన మనసు ఉండాలి. అదేవిధంగా దేవుల్లో మనం ఎంత ఎదుగుతున్నాం, మరి మనం సరైన జీవితాన్ని కలిగి ఉన్నామా, త్రోవ తగ్గిపోయినామా అనే దాని మీద మన మనసు అనేది ఉంచాలి. అదేవిధంగా దేవునిలో మనం ఎదగాలి అంటే దేవుని శక్తితో నింపబడే విషయంలో, దేవుని కృపావరాలతో, దర్శనాలు అంటే వీటి మీద మన మనసును ఎక్కువగా మనం నిలపాలి. మనకి ఏది అవసరమో దాని మీద ఎంత ఆలోచించాలో అంతగా ఆలోచించినప్పుడు దేవుడిని మన అవసరం తీస్తాడు. అదేవిధంగా మన దేవుని ఎదిగినట్లు కూడా ఉంటుంది. చివరిగా మనం దేవుని అడగాలి. దేవుని దగ్గర అడగాలంటే లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చివరిగా దేవుడు మనకి ఏమడగాలంట దేవుని యొక్క ఆత్మను అంటే పరిశుద్ధాత్మను మనము అడిగే వారంగా ఉండాలి. దేవుని ఆత్మ మనకి ఎందుకు అవసరం అంటే దేవుడు ఒక దగ్గర చెప్తున్నాడు, నేను ఏదైతే చెప్పానో, నేను ఏ విషయాలైతే ఈ భూమి నుండి మీకు వివరించానంటే దేవుడు ఈ లోకంలో యేసు ప్రభుగా ఉండి ఏదైతే మాటలు చెప్పాడో వాటంతటినీ నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ అంటే నా యొక్క ఆత్మ వచ్చి ఈ లోకంలో సంచరిస్తూ ఉంటుంది. ఆత్మని మీరు అడిగినప్పుడు ఆత్మ మీలోకి వస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంటే నేను చెప్పిన విషయాలంతటినీ మీకు మర్చిపోయిన సమయాల్లో అదే పనిగా గుర్తుకు తెస్తూ ఉంటుంది. అంటే మన జీవితంలో మన పాపం వైపు పోతూ ఉంటే నువ్వు తప్పు చేస్తున్నా ఈ ఒక మార్గం సరైన కాదు, ఈ మార్గం నుండి తప్పించుకొని ఏది నీతి మార్గమో దాని వైపు నడవడానికి మన యొక్క ప్రయత్నం అనేది ఉండాలని దేవుని ఆత్మ మనలో ఉంటూ జ్ఞాపకం చేస్తుంది. ఇదే దేవుడు చేసే పని, దేవుని ఆత్మకు పని. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే యేసు ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తూ మనము దేవుని ప్రకారం ఎదుగుతున్నామా, దేవునికి నచ్చని విధంగా మనం ఉన్నామా అనేది దేవుని ఆత్మ చేసేవాడు. ఇంకా దేవుని ఆత్మ చేసే పని ఏంటంటే దేవుని ఆత్మ మనల్ని అప్పగించుకుంటే సర్వ సత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. అంటే ఇప్పుడు మన సత్యం ఏంది, దేవుడు నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని మనం తెలుసుకోవడమే సత్యం. ఈ సత్యంలో మనం ఇంకా ఎదగాలంటే పరిపూర్ణత అంటే అనుదినము
ఈ సత్యాన్ని మనం నెరవేరుస్తూ ఉండాలి. సత్యంలో ఇంకా ఎదుగుతూ ఉంటే దాన్ని పరిపూర్ణత అంటారు. దీన్ని ఎదుగుతూ పోయినప్పుడు చివరికి మనము ఎక్కడికి చేరుతామంటే దేవుడి రాజ్యానికి చేరుతాం. అంటే ఈ సత్యంలో మనం ఎదుగుతూ ఉన్నాం, సత్యంలోకి వచ్చేసాం. అంతేకాకుండా దీన్ని ఎదుగుతూ పోవాలనేది దేవుని ఆత్మక ప్రేరేపణ, దేవుని ఆత్మ కోరిక. ఆత్మను మనం అడిగినప్పుడు ఆ ఆత్మే మనల్ని అన్ని విధాలుగా కృపను బలాన్ని ఇచ్చి మనం ఎక్కడైతే బలహీన పడుతున్నావో అన్ని రకాలుగా ఆయనే మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి దేవుడు 3 అంశముల ద్వారా ఏమేమి అడగాలో దేవుడు మనతో మాట్లాడగా అవన్నీ మనం ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆస్వాదించి మన ప్రార్థనా జీవితాన్ని గొప్పగా చేస్తాడు. ఈ మాటలను మన వెనుకలో దేవుడు ఆస్వాదించి దీవిస్తున్నారు. ఆమేన్.